కాదే కలిసి ఉందామే లేనట్టే కనిపిస్తుంది నాకు. ఏం లేనట్టు అనిపిస్తుంది? ఒక్కటన్నా ఇవ్వచ్చు కదా, అది ఒక్కటే అడుగుతున్నా. ప్రణయ్ నువ్వు లైఫ్ లో తీసేది. నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వకు, ఇవ్వాలనుకుంటే లేకపోతే లేదు అంతే. నాకు ఎవ్వరొద్దు, మీరు ఎవ్వరొద్దు. ఎవ్వరొద్దా? నాకు వద్దు, మీరు నాకు వద్దు, ఎవ్వరొద్దు. నాకు మంచిగా చూసుకుంటా నేను. వాడు ఎందుకే మన లైఫ్ అంతా ఖరాబ్ చేసిండు? నేను ఏం చేయలే, మంచిగా చేసిండు. వాడే మొత్తం చేసిండు. ఏం చేయలే ప్రణయ్ గాడు. నువ్వు పిచ్చి కథలు పడకు. నువ్వు చక్కగా లేవు, నువ్వు చూసుకోలే నీ పిల్లాన్ని. వేస్ట్ పిల్లవి, మంచిగా చూసుకున్నా. ఎడ్డి మొక్కపడివి. అన్ని తీసుకుపోయిన అంత మంచి. సరే తీసుకుపోతావు అయితే నాకు చెప్పుకోవాల్సింది కదా. వాడేమన్నా పేరెంట్స్ కన్నా చెప్పుకున్నా అయిపోయేది కదా. ఏం మాట్లాడక చెప్తాను, ఇంకా రెచ్చగొడుతున్నావా అని. ఓకే, డిసెంబర్ ముందు ఎలా ఉన్నావు అలానే ఉండు. అదొక్కటే అడుగుతున్నా. ప్లీజ్ నాకు డిసెంబర్ 2014కి ముందు ఎట్లుండనో అట్లా ఉండాలని ఉంది. మార్చుకుంటున్నా ఇదన్నీ ఈ డిసెంబర్ ముందన్నీ, డిసెంబర్ 2014 ముందన్నీ ఏదన్నా ఒకటి. ఒకటే అడుగుతున్నా నాకు నువ్వు అడగాక ఒకటి కూడా నువ్వు ఉండకు నాతోటి. యూ డోంట్ డిజర్వ్ మీ. ఇంకా మాట్లాడతా, ఇంకా రెచ్చగొడతా. నువ్వు డిస్కషన్ పెంచుతున్నా కొద్దీ నా మాట్లాడు. మరి సైలెంట్గా ఉంటా నేను ఉండను. రేపు వెళ్ళిపోదాం పా, ఇంటికి పోదాం పా, నేను వెళ్ళిపోవాలి. మీరు వేస్ట్ ఫెలోస్ ఉన్నారు. చేసింది నేనైతే వాడిని చేస్తున్నాడు. వాడిని ఏమన్నారని ఏమనలేదు. మరి ఎందుకు వాడు ఫోన్ తీసుకున్నాడు? వాళ్ళ డాడీ ఎప్పుడు లేనిది మొన్న ఆఫ్టర్నూనే అంట. ఫోన్ ఎట్లా లిఫ్ట్ చేసింది మళ్ళీ తీసుకుంటా? ఉన్నాడంట పక్కన, ఇచ్చిందంట. ఫోన్ బాగా కంటిన్యూస్గా వస్తుంది అని చెప్పేసి ఇచ్చిన అంటున్నా. అవసరం నాకు ఇక్కడ ఉంటే. అక్కడ పోతే ఇమీడియట్ నా పని నేను చూసేసుకుంటా, 100% చెప్తాను. ఇక్కడనే చచ్చిపోవాలనిపిస్తున్నా. ఓ మరి నేను అసలు ఆ పని కూడా, నేను దేనికి ఆ పని, ఎందుకంటే నాకు నువ్వు వద్దు అనుకున్నా. అయిపోయింది, నువ్వేం చేసినా దానికి